వెల్కమ్ టు sakshiyeducation.com. ఏపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్ కేవలం 15 రోజుల్లోనే ఉంది. అలాగే గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా ఇంకొక 40 రోజుల్లోనే ఉంది. సో ఈ టైంలో మనం కరెంట్ అఫైర్స్ గురించి ఎలా ప్రిపేర్ అవ్వాలి, కరెంట్ అఫైర్స్కి ఎలా ప్లాన్ చేసుకోవాలి, అండ్ కరెంట్ అఫైర్స్ కేటగిరీస్లో ఏమేమి ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి, వీటన్నిటి గురించి వివరించడానికి ఇప్పుడు మనతో సైదుల్ సార్ ఉన్నారు. మీకు తెలిసిందే, కరెంట్ అఫైర్స్లో సీనియర్ ఫ్యాకల్టీ అండ్ ఎక్స్పర్ట్. సార్, వెల్కమ్ టు sakshiyeducation.com. థ్యాంక్ యూ సార్. సార్, ఈ టైంలో కరెంట్ అఫైర్స్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి? జనరల్ స్టడీస్లో కీలకమైన పాత్ర పోషించేది కరెంట్ అఫైర్స్ సార్. దాదాపు మనకు ఏపీలో 5 సబ్జెక్టులు ఉన్నాయి సార్. జిఎస్లో 5 సబ్జెక్టులలో కరెంట్ అఫైర్స్కి 30 మార్కులు ఇవ్వడం జరిగింది సార్. గతంలో మనకి పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ అంటే 6 నెలల ముందు లేదా 1 ఇయర్ ముందు చదివేవాళ్ళు సార్. ప్రజెంట్లీ ఈ తక్కువ సమయంలో ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో 1 ఇయర్ బ్యాక్గ్రౌండ్ కలిగి ఉండాలి. 1 ఇయర్ బ్యాక్గ్రౌండ్ కనుక కలిగి ఉన్నట్లయితే ఎగ్జామినర్ ఏ టైపులో అడిగినా కూడా ఈజీగా మనం క్యాచ్ చేయగలుగుతాం. కరెంట్ అఫైర్స్ మీద ఒక అవగాహన ఉంటే మిగిలిన దాదాపు ఓన్లీ 30 మార్కులే కాకుండా ఇంకా అదనంగా 30 మార్క్స్ కూడా ఈజీగా క్యాచ్ చేయొచ్చు. కరెంట్ అఫైర్స్ అనేది అనేకమైన సబ్జెక్టులతో లింకప్ అయి ఉంటుంది. జాగ్రత్త పరం కరెంట్ అఫైర్స్, పాలిటీ పరం కరెంట్ అఫైర్స్, సైన్స్ పరం కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ పరం కరెంట్ అఫైర్స్, చరిత్ర పరం కరెంట్ అఫైర్స్, ఇలాంటి లింకప్ కూడా చేసుకొని చదివితే ఈజీగా గెయిన్ కావచ్చు సార్. సార్, ఇప్పుడు కరెంట్ అఫైర్స్ సిలబస్లో ఏమో ప్రిలిమ్స్లో 30 మార్కులు అని ఇచ్చారు. కానీ మీరు అన్నట్లు జియోగ్రఫీ ఉంది, హిస్టరీ ఉంది, రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి. సో వీటిని ఎలా లింక్ చేసుకోవాలంటారు? ఇప్పుడు సపోజ్ హిస్టరీ అని చెప్పారు, హిస్టరీని కరెంట్ అఫైర్స్ని ఎలా లింక్ చేసుకోవాలి? ఓకే సార్, చాలామంది అనుకుంటారు హిస్టరీ అంటే ఎప్పుడో పాతది కదా హిస్టరీ, దాని కరెంట్ అఫైర్స్ ఏముంటుంది అని అనుకుంటారు సార్. చరిత్ర పరం కరెంట్ అఫైర్స్ ఎలా ఉంటుందంటే 2023 సంవత్సరానికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో ఇండియా నుండి 2 అంశాలకి చోటు కల్పించింది. వాడి కర్ణాటకలో ఓఎస్ఆర్ల టెంపుల్స్, రెండోది వచ్చేసి శాంతినికేతన్ విద్యా సంస్థ. ఇలాంటి చరిత్రపరం కరెంట్ అంశాలు ఉంటాయి. దానితో పాటు వచ్చేసి ఇక్కడ మనకు రామప్ప టెంపుల్ కానీ, అదేవిధంగా గుజరాత్ రాష్ట్రంలో ధోలవీర ప్రాంతం కానీ, ఇలాంటి అన్నింటిని కూడా యునెస్కో ఈ మధ్య వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో ప్రత్యేకమైన ప్రాంతాలుగా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఎగ్జామ్లో ఏ టైప్లో అడుగుతాడు సార్? ఈ మధ్యన వార్తలకు వస్తున్న ఓఎస్ఎల్ఎల్ టెంపుల్ ఇది ఎన్నో శతాబ్దానికి సంబంధించింది, లేదా ఈ మధ్య ఓఎస్ఎల్ఎల్ టెంపుల్కి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో చోటు కల్పించింది, ఈ టెంపుల్ ఏ స్టేట్లో ఉంది, ఈ టైప్లో మనకి ఎగ్జామ్లు అడిగే అవకాశం ఉంటుంది సార్. సో రామ మందిరం పైన కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉన్నాయా? ఆఫ్లైన్ పేపర్ కాబట్టి మన పేపర్ ముందుగానే తయారై ఉంటుంది సార్. ఎందుకంటే ఎప్పుడైనా ఎగ్జామ్కి 30 డేస్ లేదా 40 డేస్ ముందే పేపర్ తయారైపోద్ది. ఒకవేళ ఆన్లైన్ అంటే 15 డేస్ బిఫోర్ ఉన్న బిట్లు కూడా వస్తాయి సార్. మీరు అన్నట్టే రామ మందిరం పైన ఏ టైపులో మనకి ఎగ్జామ్లు అడుగుతాడు సార్ అంటే 2024 సంవత్సరం జనవరి 22 నాడు అయోధ్యలో రామ మందిరాన్ని ప్రారంభించారు ప్రధానమంత్రి. ఈ బలరాముడి విగ్రహం యొక్క ఎత్తు ఎంత, ఈ విగ్రహం యొక్క డిజైనర్ ఎవరాయని ఇక్కడ, లేదా అయోధ్యలో రామ మందిరం పైన అక్కడ గతంలో విచారించిన కమిషన్ పేరేంటి, ఏ రోజున రామ మందిరం నిర్మాణానికి ప్రధానమంత్రి శంకుస్థాపన చేయడం జరిగింది, ఇలాంటి అంశాలపైన మనం ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే జనవరి 22 నాడు యావత్ ప్రపంచం మొత్తం కూడా అయోధ్య పైన ఉంది. అసలు ఏం జరగబోతుందని చెప్పి యావత్ హిందువులు కూడా కానీ, హిందువులు కాని వాళ్ళు నాన్ హిందూస్ కానీ వీళ్ళందరూ కూడా అయోధ్య పైన ఫోకస్ చేయడం జరిగింది సార్. ఎగ్జాంపుల్ సార్, మన అయోధ్యలో రామ మందిరం డిజైన్ చేసిన వ్యక్తి అరుణ్ యోగిరాజ్, కర్ణాటక రాష్ట్రం చెందిన వ్యక్తి. ఈ విగ్రహం హైటు 51 అడుగుల ఎత్తు ఉంటుంది. 51 రివర్స్ రాస్తే ఏమైంది 15. మోడీ ఎన్నో ప్రధాని ఇండియాకు 15. ద్రౌపది ముర్ము ఎన్నో రాష్ట్రపతి 15. అంతర్జాతీయ న్యాయస్థానం న్యాయమూర్తుల సంఖ్య ఎంత 15. ఒకటి ఏంది, ఇండియా దేంట్లో ఫస్ట్ ఉంది, పాపులేషన్. ఇండియా దేంట్లో 5వ స్థానం ఉంది, వరల్డ్ బిగ్గెస్ట్ ఎకానమీలో ఫస్ట్ ఉంది. 1.5 ఏమైంది 15. రివర్స్ రాస్తే ఏమైంది 51. రాముడి విగ్రహం హైట్ ఎంత 51. ఈ విధంగా మీరు లింకప్ చేసుకుంటే ఎనీ ఎగ్జామ్ రాసినా కూడా ఈజీగా మీరు గెయిన్ కాగలుగుతారు. సార్, ఇప్పుడు కేవలం 15 డేసే ఉంది. సో ఇప్పుడు మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయడం అయితే కష్టం. సో ఎన్ని మంత్స్ వరకు ప్రిపేర్ అవ్వాలంటారు? దాదాపు కానీ అట్లా
దాదాపు ఈ తక్కువ సమయంలో 6 నెలల కరెంట్ అఫైర్స్ చూసుకోండి. ఈ 6 నెలల కరెంట్ అఫైర్స్లో మీరు బాగా ఫోకస్ చేసేది ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఈవెంట్స్ మీద బాగా ఫోకస్ చేయండి. మన సిలబస్లో ఫస్ట్ టాపిక్ ఏదంటే అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు. ఏపీలో ఈ టాపిక్ నుండి ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏ టైపులు అడుగుతున్నాడంటే ఈ సమావేశం ఎక్కడ జరిగింది, ఇది ఎన్నో సమావేశం, ఈ సమావేశం థీమ్ ఏంది, ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంది, ఏబీ రైటా, ఏబీసీ రైటా, అన్నీ సరైనవేనా. గతంలో సార్ ఓన్లీ డైరెక్ట్ బిట్ మాత్రం ఎగ్జామ్లు అడిగేది సార్. ఆ తర్వాత ఏంది నాలెడ్జ్ ఉన్న బిట్లు అడిగేది సార్. ప్రజెంట్లీ అంటే గతంలో ఒక టాపిక్ తీసుకొని దానికి సంబంధించిన అంశాలపై మాత్రమే ఫోకస్ చేసేవారు సార్. ప్రజెంట్లీ ఈ మధ్య పోయినసారి ఏపీ గ్రూప్ 1 ఫిలిమ్స్ కానీ అంతమంది పలు ఏపీ కాంపిటేటివ్ ఎగ్జామ్ చూస్తే సార్ ఏ టైపులు అడుగుతున్నారు సార్ అంటే 4 మల్టిపుల్ ఛాయిస్ తీసుకొచ్చారు అక్కడ పెట్టి, ఏకి బి సంబంధం లేదు, బికి ఏ సంబంధం లేదు, ఏబీ రైటా, ఏబీసీ రైట్ అంటే అన్నిటి మీద అవగాహన ఉంటేనే మీరు ఎగ్జామ్లో క్యాచ్ చేయగలుగుతారు సార్. ఇంకోటి సార్ ఇక్కడ ఈ అంతర్జాతీయ సంబంధాల నుండి వీళ్ళు దేనిపైన ఎక్కువ ఫోకస్ చేయాలి సార్ అంటే ఈ మధ్య 2024 సంవత్సరం జనవరి 1వ తేదీ నాడు బ్రిక్స్లో కొత్తగా 5 దేశాలు జాయిన్ కావడం జరిగింది సార్. బ్రిక్స్ సమ్మిట్ లాస్ట్ ఇయర్ సౌత్ ఆఫ్రికాలో జోహెన్స్బర్గ్లో జరిగింది. ఈ ఇయర్ రేపు రష్యాలో జరగబోతుంది. G20పై మీరు ఫోకస్ చేయండి. G20 ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఇండియాలో సెప్టెంబర్ 9 తేదీలో సెప్టెంబర్ 9-10 తేదీలో ఇండియాలో ఈ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ థీమ్ ఏంటంటే ఒకే ప్రపంచం, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్ అనే అంశానికి ప్రాధాన్యత ఇచ్చారు. నెక్స్ట్ G20 మీటింగ్ ఇది బ్రెజిల్లో జరగబోతుంది. లాస్ట్ ఇయర్ G7 మీటింగ్ ఇది జపాన్లో జరిగింది. ఈ ఇయర్ ఇటలీలో జరగబోతుంది. ఇలాంటి యొక్క అంతర్జాతీయ సంబంధాల పైన మీరు బాగా ఫోకస్ చేసుకుంటే ఈజీగా ఇక్కడ నుంచి 3 నుండి 4 మార్కులు అడిగే యొక్క అవకాశం ఉంది సార్. ఇండియాకి ఎవరు వస్తున్నారు, ఇండియాకి ఎవరు తిరిగి వెళ్ళిపోతున్నారు. ఈ మధ్య అంటే ఇమాన్యుయల్ మాక్రాన్ ఇక్కడ భారత రిపబ్లిక్ వేడుకలకి చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది సార్. అంతమందికి జో బిడెన్ అని చెప్పుకున్నారు, కానీ జో బిడెన్ అక్కడ ఎలక్షన్ రీత్యా రాలేకపోయింది. ఇలాంటి యొక్క అంశాలపైన ప్రధానంగా ఫోకస్ చేస్తే ఈజీగా వీళ్ళు క్యాచ్ చేయగలుగుతారు సార్. ఓకే, కానీ ఇప్పుడు ఈ 15 డేసే కదా సార్ ఉండేది. సో అభ్యర్థులు ఇప్పటి నుంచి రివిజన్ స్టార్ట్ చేయాలనుకుంటారు. సో రివిజన్ ప్లాన్ ఏమన్నా మీరు చెప్పగలరు కరెంట్ అఫైర్స్ కోసం? రివిజను ఈ తక్కువ సమయంలో బుక్స్ అండ్ ఆథర్స్లో కొన్ని టాప్ అంశాలపైన, వాటితో పాటు లేటెస్ట్ ఇప్పుడు నేను చెప్తున్న అంశాలు గ్యారెంటీ ఎగ్జామ్లో మ్యాక్సిమం వచ్చే అవకాశం ఉంటుంది. లాస్ట్ ఇయర్ 3 కమిటీస్ నియమించారు. ఆ కమిటీస్ మీద ఫోకస్ చేసుకోండి. మణిపూర్లో కూకీ మైతి తెగల సంఘటనపై గీతా మిట్టల్ కమిటీ, జమిలీ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలా, ఎలా ఉంటుందనే అంశంపై రామ్నాథ్ కోవింద్ కమిటీ, దానితో పాటు ఇక్కడ మన గౌతమ్ ఆదాని యొక్క ఆస్తులపైన అభయ్ మనోహర్ కమిటీ, ఇలాంటి అంశాలపై ఫోకస్ చేసుకోండి. మరొక ప్రధానమైన యొక్క అంశం ఏంటి సార్ అంటే మనం ఈ మధ్య వివిధ దేశాలతో కొన్ని యొక్క ఆపరేషన్లు చేస్తుంటాం. అంటే నావిక దళాల మధ్య, సైనిక దళాల మధ్య, వైమానిక దళాల మధ్య స్నేహ సంబంధాల బలోపేతం కోసం కొన్ని యొక్క ఆపరేషన్లు నిర్వహిస్తుంటాం. వాటితో పాటు ఈ మధ్య ఇజ్రాయెల్ పాలస్తీన్ మధ్య యుద్ధం కంటిన్యూ అవుతుంది సార్. అక్కడ నుండి బిట్ ఏ టైపులో అడుగుతాడు సార్ అంటే ఇజ్రాయెల్లో ఉన్న భారతీయుల్ని ఏ ఆపరేషన్ పేరుతో ఇండియా తీసుకొచ్చారు. ఎందుకంటే అక్కడ మన వాళ్ళు సుమారు 4,000 మంది పైగా ఉన్నారు. మన వాళ్ళకి ఏమైనా ప్రమాదం జరుగుద్దని చెప్పి మనం కొన్ని ఆపరేషన్ల పేరుతో మన భారతీయులను సురక్షణగా తీసుకొచ్చుకుంటున్నాం. ఉదాహరణకు సార్ ఇజ్రాయెల్లో ఉన్న భారతీయుల్ని ఆపరేషన్ అజయ్ పేరుతో తెచ్చుకున్నాం. ఉక్రెయిన్లో ఉన్న భారతీయుల్ని ఆపరేషన్ మిషన్ గంగా పేరుతో తెచ్చుకున్నాం. అదేవిధంగా ఇక్కడ మరి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న భారతీయుల్ని ఆపరేషన్ దేవీ శక్తి పేరుతో తెచ్చుకున్నాం. టర్కీకి లాస్ట్ ఇయర్ భూకంప ప్రమాదం వచ్చినప్పుడు ఆపరేషన్ దోస్తీ అనే పేరుతో సాయం చేశాం. సుడాన్లో అంతర్గత సంఘర్షణలు వచ్చినప్పుడు ఆపరేషన్ కావేరి పేరుతో ఇండియా తెచ్చుకున్నాం. ఇలాంటి పైన మీరు ఫోకస్ చేసుకోండి. మరొకటి కొన్ని ఇండెక్స్ సూచికల గురించి అడుగుతుండు. అంటే ప్రధానంగా ఇండియా హ్యాపీనెస్ ఇండెక్స్లో ఎన్నో స్థానం ఉంది.
126. ఏ దేశం ఫస్ట్ ఉంది? ఫిన్లాండ్. ఏ దేశం చివరి ప్లేస్ ఉంది? ఆఫ్ఘనిస్తాన్. మరొకటి జెండర్ ఇండెక్స్లో ఐస్లాండ్ ఫస్ట్ ఉంది, ఇండియా 127 ఉంది. ఈ 127 అంటే ఏంది? ఇండియా దేంట్లో ఫస్ట్ ఉంది? పాలు. దేంట్లో సెకండ్ ఉంది? కాఫీ. దేంట్లో 7వ స్థానం ఉంది? విస్తీర్ణం. మొత్తం ఏమైంది? 127. ఏ దేశం ఏరియా వైజ్ ఫస్ట్ ఉంది? రష్యా. ఏ దేశం సెకండ్ ఉంది? కెనడా. ఏ దేశం 7వ స్థానం ఉంది? ఇండియా. మొత్తం ఏమైంది? 127. దేంట్లో 120 స్థానం ఉన్నాం మనం? హ్యాపీనెస్ ఇండెక్స్లో. ఓకే, మరొకటి కరెంటు పాలిటీ పరంగా మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే 2024 సంవత్సరం జనవరి 28 నాటికి సుప్రీంకోర్టు యొక్క 75 సంవత్సరాల యొక్క ఆవిర్భావం వేడుకలు, అదేవిధంగా భారత ఎన్నికల సంఘం యొక్క 74 సంవత్సరం యొక్క వేడుకలు, ఈ మధ్యన మరణించిన యొక్క ప్రాతిమ బీవీ గురించి వీటిపై మీరు ఇక్కడ ఫోకస్ చేసుకోండి. లేటెస్ట్ కరెంటు పాలిటీ నుండి ఈ అంశాలపై ప్రధానంగా మనకి ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. సార్ ఇప్పుడు ఎకానమీలో ఎలాంటి టాపిక్స్ పైన ఫోకస్ చేయమంటారు? ఓకే సార్, కరెంట్ ఎకానమీ నుండి మన బడ్జెట్ అంటే ఆల్రెడీ మన పేపర్ తయారైపోయింది. ఫిబ్రవరి 1న బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేశారు. ఈ కరెంట్ ఎకానమీ మీద ఏ టైపులో మనకు అడుగుతారు సార్ అంటే 2023-24 సంవత్సరానికి ఇండియా అత్యధికంగా ఎగుమతులు వేటిని ఎగుమతి చేస్తుంది అంటాడు. చమురును, ఆయిల్ను ఎగుమతి చేస్తుంది. ఆయిల్ మనమే ఎగుమతి చేసేది సార్, మనమే విదేశాల నుంచి కొనుగోలు చేసుకుంటాం. అంటే రష్యా ప్రపంచానికి, యూరోపియన్ దేశాలకి, అమెరికాకు 40% ఎబోవ్ రష్యా చమురును దిగుమతి చేస్తుండేది. రష్యాపై ఎప్పుడైతే ఆంక్షలు విధించారో అక్కడ ఇండియా తక్కువ రేటుకి ఇండియాకి అమ్ముతుంది కాబట్టి ఇండియా తక్కువ రేటు కొనుగోలు చేస్తుంది, ఎక్కువ రేటు విదేశాలకు అమ్ముతుంది. అక్కడ ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల బాగుపడింది ఎవరంటే భారతదేశమే. అంటే దీనివల్ల డెవలప్ అయింది ఇక్కడ. ఓకే, దానితో పాటు ఇండియా అత్యధికంగా ఏ దేశం నుండి చమురు దిగుమతి అవుతుందంటే రష్యా. అదేవిధంగా ఇండియా అత్యధికంగా దేన్ని ఎక్కువ ఎగుమతి చేస్తుంటే చమురు. అదే కరెంట్ ఎకానమీ పరంగా వరల్డ్ లార్జెస్ట్ ఎకానమీలో ఇండియా ప్లేస్ ఎంత? లార్జెస్ట్ ఎకానమీలో ఫస్ట్ ఏది? అమెరికా ఉంటుంది, సెకండ్ ఏది? చైనా ఉంటుంది, థర్డ్ ఏది? జపాన్ ఉంటుంది, ఫోర్త్ ఏది? ఇక్కడ మన జర్మనీ ఉంటుంది, ఫిఫ్త్ ఏది? ఇండియా ఉంటుంది. అదేవిధంగా 2023 సంవత్సరానికి ప్రపంచ ఆర్థిక స్వేచ్ఛలో ఇండియా ప్లేస్ ఎంత? 87వ స్థానం. సార్ అన్నట్టు కరెంట్ ఎకానమీ నుండి ఇంకా ఎలా అడగవచ్చు అంటే 2024 జనవరి 15 నుండి జనవరి 19 వరకు ప్రపంచ ఆర్థిక సదస్సు స్విట్జర్లాండ్లో దావోస్లో జరిగింది సార్. ఆ సదస్సులో మన యొక్క భారతదేశానికి నాయకత్వం వహించిన వ్యక్తి ఎవరైనా ఆయన వైష్ణవ్ అండ్ అశ్విని వైష్ణవ్, సెంట్రల్ రైల్వే మినిస్టర్. ఈసారి భారత బృందానికి నాయకత్వం వహించాడు. అజయ్ పాల్ సింగు ఒక భారతీయుడు ఈ మధ్య వరల్డ్ బ్యాంక్కి ఒక ప్రెసిడెంట్గా ఎన్నిక కావడం జరిగింది. రీసెంట్లీ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్కు ఒక సెంట్రల్ బెస్ట్ గవర్నర్ యొక్క అవార్డు కూడా రావడం జరిగింది. వీటిపైన మీరు కరెంట్ ఎకానమీ పరంగా ఫోకస్ చేసుకోండి. ఈ మధ్యన అరవింద్ పనాగారియను నీతి ఆయోగ్ మాజీ చైర్మన్ ఆయన రేపు 2026 నుండి 16వ ఆర్థిక సంఘానికి నూతన చైర్మన్గా ఆల్రెడీ ముందుగానే నియమించడం జరిగింది. ఈ కరెంట్ అంశాలపైన ఫోకస్ చేసుకోండి. నీతి ఆయోగ్ పై కూడా మీరు చూసుకోండి. నీతి ఆయోగ్ పైన కూడా అడుగుతాడు. నీతి ఆయోగ్ చైర్మన్ నరేంద్ర మోడీ, ఉపాధ్యక్షుడు సుమన్ బేరీ, CEO వచ్చేసి బీవీఆర్ సుబ్రహ్మణ్యం, మన ఏపీకి చెందిన వ్యక్తి కాకినాడ, ఆయన ఛత్తీస్గఢ్ యొక్క IAS క్యాడర్. ఈ అంశాలపై మీరు ప్రధానంగా ఫోకస్ చేసుకోండి. ఓకే సార్, సిలబస్లో స్పెసిఫిక్గా సైన్స్ అండ్ టెక్నాలజీ అలా ఏం లేవు, కానీ అవి కూడా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఏమైనా రావచ్చా? రావచ్చు సార్. ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఆల్రెడీ 75 మార్క్స్ మనకి సెకండ్ పేపర్లో పెట్టారు. మరి ఇక్కడ కరెంట్ అఫైర్స్ నుండి కరెంట్ అఫైర్స్ పరంగా ఏ లెవెల్ అడగవచ్చు అంటే ఉపగ్రహాలు, క్షిపణులు, యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు. ఉపగ్రహాలకి క్షిపణుల మధ్య తేడా సార్ అంటే ప్రపంచంలో ఎక్కడ ఏమి జరుగుతుంది, ఎక్కడ ఏమి జరగబోతుందో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉపగ్రహాలు చేరవేస్తాయి. క్షిపణులు శత్రుపై యుద్ధం చేయడానికి ఉపయోగపడతాయి. ఒకప్పుడు ఆర్యభట్ ఉపగ్రహాన్ని రష్యా సహకారంతో పంపిస్తే ఇలా ప్రపంచంలో అనేక దేశాల ఉపగ్రహాలకు మనం ప్రధానమైన వేదికగా ఉన్నాం. ఇక్కడ నుండి ఎగ్జామ్లో గ్యారెంటీ అడుగుతాడండి. ఏ టైపులో అడుగుతాడు? 2024 సంవత్సరం జనవరి 1వ తేదీ నాడు PSLV C-58 రాకెట్ ద్వారా ఏ ఉపగ్రహాన్ని పంపించారు? ఈ ఉపగ్రహం ముఖ్య ఉద్దేశం ఏంది?
ఈ ఉపగ్రహం జీవితకాలం ఎంత, ఈ ఉపగ్రహం ఒక బరువు ఎంత, చంద్రయాన్ 3 2023 సంవత్సరము ఆగస్టు 23 నాడు చంద్రయాన్ అంటే చంద్రమండలం మీద చంద్రయాన్ 3 ల్యాండ్ అయింది. దీని ప్రాజెక్టు డైరెక్టర్ పేరేమిటి? వీరు ముత్తుస్వామి. ఈ ఈ యొక్క చంద్రయాన్ 3 ల్యాండ్ అయిన ప్రాంతానికి ఏమని పేరు పెట్టారు? శివశక్తి. చంద్రయాన్ 2 ల్యాండ్ అయిన ప్రాంతానికి తీరంగం. చంద్రయాన్ 1 ల్యాండ్ అయిన ప్రాంతానికి నెహ్రూ స్థల పేరు పెట్టారు. 2023 జూలై 14 నాడు పంపిస్తే 2023 ఆగస్టు 23 నాడు ల్యాండ్ అయింది. ఆ ఆగస్టు 23 నేషన్ స్పేస్ డేగా మనం ప్రకటించుకున్నాం. మనతో పాటు మేము కలిసి చంద్రమండలం మీద మాట్లాడుకుందాం అని చెప్పి రష్యా ఒక ఉపగ్రహాన్ని పంపింది, లూనార్ 25. ఆ టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఫెయిల్యూర్ అయిపోయింది. ఇలాంటి అంశాలపై ఫోకస్ చేస్తాడు. మరొకటి గ్యారెంటీ అడగబోతున్న బిట్ ఏంటంటే 2023 సంవత్సరం సెప్టెంబర్ 2వ తేదీ నాడు పిఎస్ఎల్వి C-57 రాకెట్ ద్వారా ఆదిత్య L1 ఉపగ్రహాన్ని పంపించారు. ఒక సూర్యుడి మీద వాతావరణం అధ్యయనం కోసం ఒక అమెరికా తర్వాత ఒక ఉపగ్రహాన్ని పంపిన రెండవ దేశం అంటే భారతదేశం. మిసైల్స్ గురించి బ్రహ్మోస్ కానీ, అగ్ని-1 కానీ, అదేవిధంగా పృథ్వీ కానీ వీటిపై ఫోకస్ చేస్తాడు. యుద్ధ విమానాలు వచ్చేసి మనం ఫ్రాన్స్ నుండి కొనుగోలు చేసిన రెపెల్ యుద్ధ విమానాలు. ఈ మధ్య నరేంద్ర మోడీ నవంబర్ 7వ తేదీన ప్రయాణించిన తేజస్ యుద్ధ విమానం, మన రాష్ట్రపతి సుఖోయి 30 యుద్ధ విమానంలో ప్రయాణించింది మధ్యకాలంలో. వీటిపైన మనకి ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. యుద్ధ నౌకల దగ్గరకు వస్తే ఈ ఇండియా తొలి స్వదేశీ విమానవాహక యుద్ధ నౌక పేరేమిటి? INS విక్రాంత్. ఇండియాలో ఏ యుద్ధ నౌకలో ATMని ఇంట్రడ్యూస్ చేశారు? INS విక్రమాదిత్య. మోడీ ఏ యుద్ధ నౌకలో ప్రయాణించారు? వీటిపై అడగొచ్చు. మరొక అంశం సార్, డిసెంబర్ 26 తేదీ నాడు INS ఇంపాల్ అనే పేరుతో ఒక యుద్ధ నౌకను ప్రారంభించారు. మీరు అన్నట్టు సార్ ఇంకోటి కరెంటు పాలిటీ చాలా ఇంపార్టెంట్ సార్. CRPC ఎవిడెన్స్ యాక్టు, IPC యాక్టు గతంలో బ్రిటిష్ వారి కాలం నుండి అమల్లో ఉన్న యొక్క చట్టాల రద్దు చేస్తూ కొత్తగా 3 చట్టాలు తీసుకొచ్చారు సార్. ఒక భారతీయ న్యాయ సమిత్, భారతీయ నాగరిక సురక్ష సమిత్, భారతీయ అధిన్యాయ సమిత్, ఇలాంటి కొత్త చట్టాలు వచ్చినాయి. మీరు వీటిపై కూడా ఫోకస్ చేసుకోండి. ప్రముఖుల నియామకాలపై కూడా మీరు ఫోకస్ చేసుకోండి. ప్రముఖుల నియామకాల నుండి గ్యారంటీ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఒక బిట్ గ్యారంటీ అడుగుతాడు. GS అంటే జాగ్రఫీ, హిస్టరీ అంటే ఏ బుక్స్ చదివినా అదే ఉంటుంది, కానీ కరెంట్ అఫైర్స్ దీనికి అంతూ ఉండదు సార్. మీరు ప్రముఖుల నియామకాల నుండి ఎగ్జాంపుల్ సార్, ఇక్కడ ఈ మధ్య నైనా సింగ్ ఏ సంస్థకు డైరెక్ట్ జనరల్ నియమితులైంది? CISF సంస్థకి ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, దీనికి ఆమె డైరెక్టర్ జనరల్ నియమితులైంది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఒక లేడీ. హీరాలాల్ సమారియా జాతీయ సమాచార చట్టానికి ప్రధాన కమిషనర్గా ఉన్నారు రీసెంట్లీ. ఈ అంశాల ప్రముఖుల నియామకాలపై ఫోకస్ చేసుకోండి. వీటితో పాటు నవంబర్ 15 నాడు నరేంద్ర మోడీ ఒక బీర్సా ముండా జన్మించిన యొక్క ఊలియాట్ అనే గ్రామానికి వెళ్ళి 2 ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించారు. వీక్షిత్ భారత్ సంకల్ప యాత్ర, బలహీన వర్గాల గిరిజన కుటుంబాల అభివృద్ధి, ఇలాంటి పథకాలపై కూడా మీరు లేటెస్ట్గా ఫోకస్ చేసుకోండి. సార్, ఇప్పుడు మనము వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయి కదా, ఏపీలో కానీ ఇండియా సెంట్రల్ స్కీమ్స్ కానీ, వీటిపైన ఎంతవరకు ఫోకస్ చేయాలి? వెల్ఫేర్ స్కీమ్ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాబట్టి సార్, ఏపీ నవరత్నాలపై ఫోకస్ చేసుకోవాలి సార్. ఓకే. ఏపీ నవరత్నాల్లో ఈ మధ్య వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్యక్రమానికి 25 lakhs వరకు పరిమితి పెంచారు సార్. ప్రజెంట్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ఇది ఎన్ని జబ్బులకు ఉచిత వైద్య సేవలు అందిస్తుంది, ఇలాంటి అంశం. అదేవిధంగా వచ్చేసి ఈ మధ్యన వైఎస్ఆర్ సుజలధార కార్యక్రమాన్ని డిసెంబర్లో ముఖ్యమంత్రి శ్రీకాకుళం జిల్లాలో పలాసలో ప్రారంభించారు. అలాంటి ఒక అంశంపై వాటితో పాటు ఈ మధ్యన కడప జిల్లాలో ముఖ్యమంత్రి డిసెంబర్లోనే అక్కడ ఒక క్యాన్సర్ హాస్పిటల్ కూడా లాంచ్ చేయడం జరిగింది. వాటితో పాటు ఇక్కడ మనకి అమ్మఒడి కార్యక్రమం కానీ, దానితో పాటు ఇక్కడ ఆరోగ్యశ్రీ కానీ, మరి దాంతో పాటు ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనకి
పెన్షన్ కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ సిగ్నేచర్ వైఎస్ఆర్ పెన్షన్ కానుకపై 2019 మే 30 నాడు ఇడుపులపాయలో ఆయన సిగ్నేచర్ చేయడం జరిగింది. ఇలా ఏపీ పథకం ఓన్లీ నవరత్నాలపై మాత్రం మీరు ఫోకస్ చేసుకోండి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వస్తే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కోసం గురించి, దాంతోపాటు అక్కడ ప్రధానమంత్రి ఉజ్వల బీమా యోజన, స్టార్టప్ ఇండియా, స్టాండర్డ్ అప్ ఇండియా, డిజిటల్ ఇండియా, గతంలో పీవీఎస్ గ్రూప్ 1 ఫిలిమ్స్లో సచిన్ టెండూల్కర్ అయిన ప్రధానమంత్రి ఆదర్శ గ్రామీ యోజన కార్యక్రమం ద్వారా ఏ గ్రామాన్ని దత్తత తీసుకోవడం జరిగింది ఏపీలో అడిగాడు. మన పోయినసారి మన జనవరిలో జరిగిన లాస్ట్ ఇయర్ గ్రూప్ 1 ఫిలిమ్స్లో ఆయన నెల్లూరు జిల్లాలో పుట్టమరాజు వారి కండ్రిక అనే గ్రామాన్ని దత్తత తీసుకున్నాడు. ఇలాంటి స్కీమ్స్ పైన మీరు ఆ ప్రోగ్రాం ఎక్కడ స్టార్ట్ అయింది, ఆ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంది, ఆ ప్రోగ్రాం ఏ ఇయర్లో స్టార్ట్ అయింది, ఏ రోజు స్టార్ట్ అయింది అడుగుతాడు. గతంలో ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం అంటే అట్లా అడుగుతాను. ఇప్పుడు 4-5 ప్రోగ్రామ్స్ ఇచ్చి ఇందులో జతపరచమని చెప్పి అడుగుతున్నాడు. ఎక్కువ జతపరచమని చెప్పి ఇందులో తప్పుగా ఉంది ఏదని చెప్పి ఈ లెవెల్లో మనకు అడుగుతుంది. కాబట్టి కొంచెం మీరు వీటిపైన కూడా మీరు దృష్టి సారించండి. ఓకే సార్, ఇంతకుముందు మీరు చెప్పినట్లు లింకప్ చేసుకొని చదవమన్నారు. సో ఇప్పుడు సిలబస్లో మనకు జాగ్రఫీ ఒకటి ఉంది, ఇండియన్ సొసైటీ కూడా ఉంది. వీటిలో కూడా కరెంట్ అఫైర్స్ ఏమన్నా లింకప్ అయి ఉంటాయి? సార్ ఇండియన్ సొసైటీ సార్ కొన్ని లేటెస్ట్ యాక్ట్స్ ఉన్నాయి సార్, కొత్త చట్టాలు. దాంతోపాటు ఇండియన్ సొసైటీలో కేంద్ర ప్రభుత్వ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై కూడా అందులో కూడా ఉన్నాయి సార్ పథకాలు, వాటిపైన కూడా అడుగుతాడు. ఈ ఇండియన్ సొసైటీ అనేది 1-2 ఒక ఫస్ట్ టాపిక్ తప్ప మిగిలిన అన్ని జిఎస్తో సంబంధించిన అంశాలు సార్. ఫస్ట్ టాపిక్ కుటుంబం, మానవుడు ఏ విధంగా వచ్చిండో కుటుంబం, కుటుంబాలకు ఎన్ని రకాలు, ఫ్యామిలీ అంటే పెళ్లి, ఇలాంటి విధానాలు ఉంటాయి. మిగతా మొత్తం కూడా పథకాలు, పాపులేషను, కొన్ని చట్టాలు. ఎగ్జాంపుల్ అండి, అందరికీ విద్యాకు చట్టం ఏ ఇయర్లో అమల్లోకి వచ్చింది, ఆంధ్రప్రదేశ్లో ఏ ఇయర్ నుండి దిశ యాక్ట్ అమల్లోకి వచ్చింది, ఇలాంటి అంశాలపైన మనకి ఫోకస్ చేస్తుంటాడు. మీరు అన్నట్టు సార్ కరెంటు జాగ్రత్త. సార్ కరెంటు జాగ్రత్తకి ఎలాంటి ఏ టైప్లో అడుగుతాడంటే, జాగ్రత్త నుండి విపత్తు పరంగా ఈ మధ్యన డిసెంబర్, నవంబర్లో ఏపీలో వచ్చిన తుఫాను పేరేమిటి, మిజాంగ్ అనే తుఫాను వచ్చింది ఏపీలో. అంటే విజయనగరం జిల్లాలో అంటే భోగాపురంలో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం జరుగుతుంది, అది కరెంటు జాగ్రత్త బిట్. ఏపీలో శ్రీకాకుళం జిల్లాలో మూలపేటలో అక్కడ ఒక సీపోర్ట్ నిర్మాణం జరుగుతుంది, అది కరెంటు జాగ్రత్త బిట్. ఏపీలో ఇక్కడ కడప జిల్లాలో గండికోటలో లాస్ట్ ఇయర్ వైఎస్ఆర్ జన్మదినం సందర్భంగా జూలై 8 నాడు ఒబెరాయ్ హోటల్స్ నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇలాంటివి కూడా మనకి కరెంటు జాగ్రత్త పైన మనకు అడుగుతున్నాడు. ఏపీలో ఉన్న లేటెస్ట్ పోలవరం ప్రాజెక్టు కానీ, ఏపీలో ఇక్కడ మనకు పూల సుబ్బయ్య ప్రాజెక్టు కానీ, ఒక ప్రాజెక్టు తీసుకుంటే ఈ ప్రాజెక్ట్ ఏ నదిపై నిర్మించారు, ఏ 2 రాష్ట్రాల మధ్య వివాదాస్పదం, ఇందులో వివాదాస్పదం కాని ప్రాజెక్ట్ ఏంది, ఏమీ లేదు సార్. లింకప్ అంటే మీ మొబైల్ నెంబర్ ఉంటుంది, మీ మొబైల్ నెంబర్ తీసుకొని 9 ఏంది, 8 ఏంది, 6 ఏంది, 5 ఏంది. ఎగ్జాంపుల్ సార్ 9 అంటున్నాం, ఇండియాలో 9 పిన్ కోడ్ జోన్లు ఉన్నాయి. 1 అంటున్నాం, ఇండియా ప్రపంచంలో పాల ఉత్పత్తుల ఫస్ట్ ఉంది. 2 అంటున్నాం, ఇండియా కాఫీలో సెకండ్ ఉంది. 3 అంటున్నాం, ఇండియా ఎయిడ్స్లో 3rd ప్లేస్ ఉంది. 4th అంటున్నాం, బ్లాక్ మనీలో 4th ఉంది. 5th అంటున్నాం, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో 5వ స్థానం. 6 అంటున్నాం, ఒక రిచెస్ట్ కంట్రీస్లో 6వ స్థానం. 7 అంటున్నాం, విస్తీర్ణంలో 7వ స్థానం. 8 అంటున్నాం, 8 అంటే కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. 0 కనుక్కున్న దేశం. మొత్తం ఒక మొబైల్ నెంబర్, మీ మొబైల్ నెంబర్ తీసుకొని 9 ఏంది, 8 ఏంది, 1 ఏంది, ఇలాంటి అంశాలపైన మీరు ఫోకస్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ పాలిటీ ఆర్డు, లేటెస్ట్ పాలిటీ ఎట్లా అనుకుంటారు. ఈ మధ్యనే కేంద్ర ఎన్నికల సంఘానికి బ్రాండ్ అంబాసిడర్గా నియమితులైన వ్యక్తి సచిన్ టెండూల్కర్. తెలంగాణతో పాటు ఎన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి, ఈ టైపులో మనకు అడుగుతాడు సార్ ఇక్కడ. ఎందుకంటే నవంబర్, డిసెంబర్లో ఇక్కడ ఎలక్షన్ జరిగింది కాబట్టి. రాజస్థాన్ జరిగింది, మధ్యప్రదేశ్, మిజోరం, ఛత్తీస్గఢ్, తెలంగాణ, వీటిపై ఫోకస్ చేస్తాడు. ఈ మధ్యన తెలంగాణ చెందిన ఆయన నల్ల ఇంద్ర సెన్నారెడ్డి ఏ స్టేట్, ఈశాన్య భారతదేశంలో ఏ స్టేట్ గవర్నర్గా ఉన్నారు ఆయన,
త్రిపుర స్టేట్. మనకి ఏపీకి చెందిన ఖమ్మంపాటి హరిబాబు ఏ స్టేట్కి గవర్నర్ కొనసాగుతుండు? మిజోరం. ఎన్నికల సంఘం అంటున్నాం సార్. 324 ఆర్టికల్, 3 ఆర్టికల్ ఉంది, 2 ఆర్టికల్ ఉంది, 4 ఆర్టికల్ ఉంది, 32 ఆర్టికల్ ఉంది, 24 ఆర్టికల్ ఉంది. త్రిపురాస్త 2.3K రాష్ట్ర ఎన్నికల సంఘం. అంటే ఈ టైప్లో మీరు చదవండి, ఈజీగా మీరు గెయిన్ కాగలుగుతారు. ఓకే, ఎన్ని కరెంట్ అఫైర్స్ ఈ యొక్క సాక్షి.com మీకు చాలా రకాలుగా, అన్ని రకాలుగా మీకు ఏ యొక్క అంటే మ్యాగజైన్లో దొరకని కరెంట్ అఫైర్స్ మీకు వీళ్ళు అందిస్తున్నారు. నేను కూడా దాన్ని కూడా ఫాలో అవుతున్నా. ఓకే, ఈ కరెంట్ అఫైర్స్ మీకు ఎనప్ అయిపోద్ది. ఎందుకంటే అంతర్జాతీయ అంశాలు, జాతీయ అంశాలు, రాష్ట్ర అంశాలు, సాక్షి కరెంట్ అఫైర్స్ అనేది చాలా క్లియర్గా స్పోర్ట్స్ గురించి కానీ, లేటెస్ట్ వరల్డ్ కప్ క్రికెట్ జరిగింది, ఆ క్రికెట్పై మీరు ఫోకస్ చేసుకోండి. వరల్డ్ కప్ క్రికెట్ టైటిల్ విజేత ఆస్ట్రేలియా, ఎన్నోసారి విజేత, 6వసారి, ఓడిపోయిన జట్ ఇండియా. అందులో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఇక్కడ ఆయనకు విరాట్ కోహ్లీ, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇక్కడ ఓకే ట్రావెన్ హెడెన్, ఆస్ట్రేలియా కంట్రీ. ఆ విధంగా ఇదే వరల్డ్ కప్ క్రికెట్. ఓకే, ఇండియా అంటే 765 పరుగులు విరాట్ కోహ్లీ, 24 అక్కడ వికెట్లు మహమ్మద్ షమి, ఇదే 24 అంటున్నాం. బంగారం 24 క్యారెట్లు, ఇదే 24 అంటున్నాం. జాతీయ పథకంలో ఎన్ని చక్రాలండి? 24 కాదండి, ఒకటే చక్రం ఉంటుంది. ఎన్ని పోక్స్ అండి? 24 పోక్స్ అండి. క్రికెట్ పైన మీరు కొంచెం అవగాహన పెంచుకోండి. ఈ మధ్య ఏపీకి ఒక రాజు అంటే ధ్యాన్ చంద్ ఖేల్రత్న అవార్డు వచ్చింది. 2 డబుల్స్ బ్యాడ్మింటన్స్ ఆడతారు, డబుల్స్లో బ్యాడ్మింటన్స్ ప్లేయర్స్, సాత్విక్ సాయిరాజు, మరొక ఆయన చిరాగ్ శెట్టి. ఏపీలో అజయ్ రెడ్డికి బ్లైండ్ ఇండియా క్రికెట్ జట్టు కెప్టెన్, ఆయనకు వచ్చేసి అర్జున్ అవార్డు ఇచ్చారు. మహమ్మద్ షమీకి అర్జున్ అవార్డు ఇచ్చారు. ఇలాంటి అవార్డులపై మీరు స్పోర్ట్స్ పరంగా ఫోకస్ చేసుకోండి. టెన్నిస్పై బాగా ఫోకస్ చేయండి. ఈ మధ్య ఆస్ట్రేలియా టెన్నిస్ జరిగింది. ఇయర్ స్టార్టింగ్ తర్వాత టెన్నిస్ ఆస్ట్రేలియా, తర్వాత ఫ్రెంచి, తర్వాత వింబుల్డన్, తర్వాత యుఎస్ ఓపెన్. ఈ టెన్నిస్పై బాగా ఫోకస్ చేసుకోండి స్పోర్ట్స్ నుండి. ఇక్కడ నుండి బిట్టు లేనిది పేపర్ నుండి స్పోర్ట్స్ నుంచి ఏదో ఒక బిట్ ఆడతాడు. ఏషియన్ గేమ్స్ అయిపోయినాయి చైనాలో, ఊంజా సిటీలో. జాతీయ 37వ జాతీయ క్రీడలు అయిపోయినాయి గుజరాత్ అంటే గోవాలో. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ రీసెంట్లీ జనవరి 19th నాడు చెన్నైలో నిర్వహించారు. వీటిపై మీరు ఫోకస్ చేసుకోండి. ఓకే సార్, ఇప్పుడు క్వశ్చన్స్కి వస్తే లెంత్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ మధ్య ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్స్ చూస్తే పెద్దగా ఉంటుంది. ఒక క్వశ్చన్ ఇచ్చి దాని కింద మళ్ళీ ఆప్షన్స్ ఇచ్చి మళ్ళీ ఆ ఆప్షన్స్లో ఇదా అదా ఏబిసి అని అడుగుతుంటారు. అవును సార్. ఇలాంటి క్వశ్చన్స్ని ఎలా టైం మేనేజ్ చేసుకోవాలి సార్? చాలామంది ఈ అబ్బాయి గ్యారంటీ జాబ్ రా, ఈసారి తప్పకుండా జాబ్ కొడతాను అనుకుంటాం. బాగా చదువుతాడు, ఎగ్జామ్ వాళ్ళు పోగానే ఫస్ట్ ఆ పేపర్లో ఫస్ట్ క్వశ్చన్ చూడగానే ఇది నాకు ఏం రావట్లేదుగా, నెక్స్ట్ క్వశ్చన్కి వస్తాడు, ఏనే ఆన్సర్ అనుకుంటాడు, ఏ కాదేమో బీనే ఆన్సర్ బీ టిక్ చేస్తాడు. ఎగ్జాంపుల్ సార్, ఈ క్రింది వారిలో భారతదేశంలో ఇంగ్లీష్ విద్య అమలు కారకులు: విలియం బెంటింగ్, రాజా రామ్మోహన్ రాయ్, లార్డ్ మెకాలే, డలోసి కాదు. ఫస్ట్ రాజా రామ్మోహన్ రాయ్ అనుకుంటున్నాడు, తర్వాత విలియం బెంటింగ్ అంటుండు, బయటకు వచ్చేసాడు రాజా రామ్మోహన్ అంటాడు. ఫస్ట్దే రైట్ అనవసరంగా. అంటే దీన్ని ఎందుకు ఆ విధంగా తప్పులు చేస్తుందంటే చదువుతున్నాడు కానీ ప్రాక్టీస్ లేకపోవడం. ఈ మీరు అంటున్నారు సార్ లెంత్ క్వశ్చన్స్కి ఏంటి సార్ అంటే, ఆ అభ్యర్థి పూర్తిగా ఆ టాపిక్ పైన అవగాహన ఉంటేనే క్యాచ్ చేయగలుగుతాడు. అలాంటప్పుడు పేపర్ ఎగ్జామ్ హాల్కి వెళ్ళి పేపర్ తీసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు ఒక నిమిషం ఐస్ క్లోజ్ చేసి ఊపిరి బిగబట్టి చిన్నగా వదిలేసి ఫస్ట్ నీకు ఎగ్జామ్ పేపర్లో ఆన్సర్ షీట్ పక్కన పెట్టి ఆ పేపర్లో మీకు ఏది రైట్ అనిపిస్తుంది అని చిన్నగా టిక్ చేసుకో. ఫస్ట్ క్వశ్చన్ రావట్లే, మనం చాలామంది పొరపాటు ఏం చేస్తున్నాం, ఫస్ట్ క్వశ్చన్ రావట్లే, సెకండ్ వచ్చింది. ఈ సెకండ్ ఏ తీసుకెళ్ళి కన్ఫ్యూజ్లో ఫస్ట్ ఇయర్లో టిక్ చేస్తున్నాం, బాగా రాస్తున్నారు ఈసారి జాబ్ నాదే అంటావు, చూస్తే రిజల్ట్ లేదు. అబ్బా ఒకదాంట్లో టిక్ చేయబోయి ఇంకో దాంట్లో చేసిన అనుకుంటాం, అది పొరపాటు జరుగుతుంది సార్. ఎంత చదివింది ముఖ్యంగా సార్, 2.5 గంటల ఎగ్జామ్ హాల్లో కూర్చొని ఏ టైపులో బిట్ అడిగినా ఈజీగా మీరు క్యాచ్ చేయాలి.
రెండున్నర గంటలు కష్టపడితే 2.5 గంటలు కష్టపడి ఎగ్జామ్ రాస్తే 39 ఏళ్ళు హ్యాపీగా మీరు గవర్నమెంట్ సర్వీసులో ఉంటారు సార్. మన అమ్మా నాన్న కళ్ళల్లో ఆనందం చూడవచ్చు. ఈ నోటిఫికేషన్లో నువ్వు ఖచ్చితంగా విజేత కావాలి. నాకేమొస్తా అనుకోవద్దు, రేపటి విజేత నువ్వే. ఈ మధ్య జస్ట్ 3 days బ్యాక్ బీహార్లో 7 కూతుర్లు ఆయనకు కొడుకు కోసం 7 ఫస్ట్ సెకండ్ కొడుకు అనుకుని 7 వరకు వెళ్ళిపోయాడు. నువ్వు వద్దురా బాబు అనుకున్నాడు. ఆ 7 అమ్మాయిలు అలా పోలీస్ డిపార్ట్మెంట్లో 7 కానిస్టేబుల్ సివిల్ కానిస్టేబుల్ సెలెక్ట్ అయ్యారు. ఆత్మవిశ్వాసం ఉండాలి సార్. ఈ సాక్షి వాళ్ళు నిర్వహిస్తున్న ప్రతి ఒక్క ఇంటర్వ్యూ మీరు వినండి సార్. ఆ వినడంలోనే ఈజీగా కొన్ని బిట్లు మీరు క్యాచ్ చేయగలుగుతారు. అందుకే సార్ ఎగ్జామ్ వాళ్ళకి వెళ్ళిన తర్వాత ఆ ఆన్సర్ షీట్ బుక్లు అంటే పక్కన పెట్టి బుక్లెట్ తీసుకొని మీకు ఏది రైట్ అనిపిస్తే చిన్న టిక్ చేయి. రాని బిట్ల దగ్గర అప్పుడు నెగిటివ్ మార్క్స్ లేనప్పుడే, ఎందుకంటే గ్రూప్ 2లో నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి. నెగిటివ్ మార్క్స్ లేనప్పుడు 4 మల్టిపుల్ చాయిస్లో ఏది లాంగ్ ఉంటుందో దాన్నే టిక్ చేయండి. అదే రైట్ అయితే లాంగ్ ఏంటి సార్? ఏబీ లాంగ్, ఏ లాంగ్ ఉందా, బీ లాంగ్ ఉందా, సి లాంగ్ ఉందా, డి లాంగ్ ఉందో చూసుకోవాలి. ఈ క్రింది వాళ్ళ రక్తం ఎక్కడ గడ్డగడుతుంది? ఏ ఎముకలో, బి ఎముక మధ్య బోనులో, సి బోనులో మాత్రం. ఏంది? ఎముక మధ్య బోన్లు. ఇలాంటి బిట్లు ఉంటాయి. ఏమీ తెలుస్తలేదు, ఏనో బీనో సీనో టిక్ చేసే బదులు ఏమీ తెలియకుంటే ఏది లాంగ్ ఉండో దాన్ని టిక్ చేయండి. ఏమీ తెలియకుంటే నెగిటివ్ మార్క్స్ లేనప్పుడే సార్ మా గ్రూప్ 2లో ఉన్నాయి సార్ మరి మేము టిక్ చేయట్లా అనుకో. లేనప్పుడే ఏమీ తెలియనప్పుడు పై అన్నీ ఉంటాయి దాన్నే టిక్ చేయండి. ఏమీ తెలియనప్పుడు ఏది కాదు ఉంటుంది దాన్నే టిక్ చేయండి. నీకు దాదాపు ఒక 50 మార్కుల వరకు వచ్చినాయి, మిగతా ఏమి రావట్లేదు. ఆ మూమెంట్లో 4 క్వశ్చన్లకి ఏబిసిడీలు పెట్టుకుంటూ వెళ్ళిపోండి. ఆ తర్వాత మళ్ళీ ఏబిసిడీలు పెట్టుకోండి వెళ్ళిపోండి. అందులో ఏదో ఒకటి రైట్ అయిపోద్ది. మనం ఏం చేస్తామంటే అంటే 4 ఏలు పెడతాం, 4 బీలు పెడతాం, 4 సీలు పెడతాం. అట్లా చేయవాకండి. ఈ విధంగా వెళ్ళండి. ఈజీగా రేపు ఒక విజేతగా నువ్వు తిరిగి వెళ్తావు. ఒక విజేతగా ఉండాలి. రేపు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఒక టాప్ స్థాయిలో నువ్వు నిలబడగలగాలి. ఎంత చదివింది ముఖ్యం కాదు, ఎగ్జామ్ హాల్లో కూర్చొని పేపర్ ప్రజెంటేషన్ చేసేది ఇంపార్టెంట్. తొందరపడద్దు, 1కి 2 సార్లు ఆలోచించుకో. టైం ఉంటుంది, మంచి టైం ఉంటుంది. ఎవరికి రాని బిట్టు తప్పు చేస్తే ఏం కాదు, అందరికి వచ్చిన బిట్టు నువ్వు తప్పు చేస్తే ఎక్కడో వెళ్ళిపోతావు. సేమ్ మార్క్స్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో 30,000 మంది ఉంటారు సార్. 22 ఏళ్ళ నుంచి పోటీ పరీక్షల్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ చూస్తున్నాం. 22 ఏళ్ళ నుంచి ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటేనే కరెంట్ అఫైర్స్ రిలేటెడ్తో ఉంటుంది. ఎందుకంటే గతంలో చరిత్ర అంటే చరిత్రనే ఇచ్చేది, పాలిటీ అంటే పాలిటీనే ఇచ్చేది. కానీ ఇప్పుడు కరెంట్ అఫైర్స్ రిలేటెడ్తో అడుగుతున్నాడు. జాగ్రత్త పరంగా, పాలిటీ పరంగా, సైన్స్ పరంగా ఈ లెవెల్ అడుగుతున్నాడు. ఏ లెవెల్ అడిగినా కూడా మీరు క్యాచ్ చేయాలి. ఎప్పటికప్పటికీ సాక్షి యొక్క భవిత కానీ సాక్షి.com మీరు ఓపెన్ చేసి చూడండి. దాదాపు చాలా బిట్లు ఉంటాయి. నీకు ఎక్కడ కూడా దొరకవు ఈ బిట్లు. అక్కడ ఏ మ్యాగజైన్లో కూడా దొరకవు. అక్కడ ఎప్పటికప్పుడు ఈజీగా నువ్వు క్యాచ్ చేసుకోగలుగుతావు. ఇప్పుడు డిఫికల్టీ లెవెల్ ఎలా ఉంటుంది సార్? గ్రూప్ 1కి గ్రూప్ 2కి 2 ఒకేలాగా ఉండొచ్చా లేకపోతే? గ్రూప్ 1 పేపర్ కొంచెం, ఎందుకంటే లాస్ట్ ఇయర్ జనవరిలో ఏపీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ జరిగింది. పేపర్ స్టేట్ టాపరే 95 మార్కులు దాటించలేకపోయాడు. ఎందుకంటే లెంత్ క్వశ్చన్ ఇస్తారకే, అది చదువుతారకే టైం అంతా అక్కడ అయిపోతుంది. గ్రూప్ 2కి గ్రూప్ 1 కొంచెం తేడా ఉంటుంది. గ్రూప్ 1 పేపర్ ఇంకా డెత్తుకెళ్ళిపోవాలి. దానిపై పూర్తిగా అవగాహన ఉండాలి ఆ మ్యాటర్ పైన. గతంలో 2006 గ్రూప్ 2 చూస్తే జస్ట్ నాలెడ్జ్ బేసిక్ బిట్ అడిగింది. 2012 గ్రూప్ 2 చూస్తే ఈ క్రింది వన్లో ఆదిత్య L1 షార్ట్లైట్తో సంబంధం లేదని అడిగేది. ఇప్పుడు అలా బిట్ లేదు. ఈ క్రింది వన్లో తప్పును గుర్తించండి, ఈ క్రింది వన్లో సరైనది ఏది గుర్తించండి. ఏబీ రైటా, ఏబీసీ రైటా, అన్నీ సరైనవేనా, ఏది సరికాదా, మనం ఏంది ఇట్లా అంటే పేపర్ అడిగే విధానం అలా ఉంటుంది సార్. బయట చాలామంది టెస్ట్ సిరీస్ అని పెడుతుంటారు. ఆ టెస్ట్ సిరీస్ వల్లనే చాలామంది ఉద్యోగాలు దూరం అవుతుంటారు. ఎందుకు చెప్తున్నా సార్ అంటే, వాళ్ళు సిలబస్లో ఉన్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిలబస్ ప్రకారం మీరు వెళ్ళిపోండి.
సిలబస్ లేనిది కూడా ఈ బిట్లు ఇచ్చేసరికే వాళ్ళు చదివింది ఒక్కటి ఉండదు, ఆ బిట్లు ఇస్తారు. అమ్మ ఏందిరా ఈ పేపర్ ఇట్లా అడిగిండు, ఈ సిరీస్ బాగుందిరా, 50 గతంలో ఎగ్జామ్ రాస్తే 70 మార్కులు వచ్చేది, ఈ ఎగ్జామ్ రాస్తే 30 వచ్చినాయి అంటే వాళ్ళ సబ్జెక్ట్ లేని అంశాలు అడుగుతున్నారు. దానివల్ల నువ్వు భయపడిపోతున్నావు. అందుకే అంటే సాక్షి.com లేదా పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క వాళ్ళ మోడల్ ప్రకారంగా మీరు వెళ్ళండి తప్ప బయట సిరీస్ రాసి మీరు భయపడొద్దు అక్కడ. ఓకే సార్. ఇంకా మరి ప్రాక్టీస్ టెస్ట్ ఎలా చేసుకోవాలంటే సార్, ఇప్పుడు ప్రాక్టీస్ అంటే టెస్ట్ సిరీస్కి వెళ్ళొద్దు అంటున్నారు సార్. కాకపోతే మరి ప్రాక్టీస్ చేయమని చాలామంది చెప్తున్నారు కదా. ప్రాక్టీస్ అంటే సార్ ప్రధానంగా మీరు అంటే క్రోమ్లోకి వెళ్ళి మీరు అక్కడ టుడే కరెంట్ అఫైర్స్ అని కొట్టండి, అది ఇంగ్లీష్ తెలుగులో కూడా ట్రాన్స్లేట్ అయింది. అలాంటి కొన్ని ఎక్స్పెక్టెడ్ ప్రాక్టీస్ బిట్ చేసుకోండి. మన సాక్షి.com వాళ్ళు ప్రతి ఏదో రోజు ఏదో కొన్ని బిట్లు పెట్టేస్తున్నారు. ఆ బిట్లు చాలా బాగున్నాయి. ఆ బిట్లు కనుక నువ్వు క్యాచ్ చేస్తే ఎగ్జామ్లో ఈజీ బిట్లు ఉంటాయి, ఆడు బిట్లు ఉంటాయి. ఎగ్జామ్లో కొన్ని అటు ఇటుగా అంటే కొన్ని ఈజీ టు కొంచెం అట్లా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క సాక్షి.com సాక్షి వాళ్ళు పెట్టే ఎడ్యుకేషన్.com వాళ్ళు పెట్టే బిట్లు కానీ, దాంతోపాటు ఇక్కడ బయట ఇంగ్లీష్ అంటే ఈ యొక్క అడ్డా 247 నాకు ఉంటుంది వాళ్ళు టుడే కరెంట్ అఫైర్స్, అవి కానీ మీరు ప్రాక్టీస్ చేసుకోండి. లేదా దానితో పాటు ఒక తెలుగు అకాడమీలో మనకు కొన్ని ప్రాక్టీస్ అంటే పేపర్లు ఇస్తున్నారు, వాటిని మీరు ఫాలో కాండి. ఎందుకు అంటే బయట సిరీస్ వీళ్ళు ఇప్పుడు మొత్తం ఆన్లైన్ మార్కెట్ అయిపోయి ఇక్కడ అరే ఈజీగా ఉందనుకో పేపర్, స్టూడెంట్ ఏమనుకుంటాడు ఈ పేపర్ ఏముందిలే ఈజీగా ఉంది, ఇంత ఈజీ వచ్చింది. అదే అంటే ఆట ఉండడం కోసం ఏం చేస్తారు బయట వీళ్ళు, స్టూడెంట్ నష్టపోతున్నాడు, వాళ్ళు లాభపడుతున్నారు. కానీ సిలబస్ లేని బిట్లాడతారకే అమ్మ ఈ బిట్ నాకు ఎక్కడ కనిపించలే, 1 ఇయర్ పాటు చదువుతున్నా అసలు ఏంటి ఇంకా మళ్ళీ పోయి రాయాలి నెక్స్ట్ ఇదే స్టూడెంట్ ఇంకా బాగా వెళ్ళిపోతారకే అసలు ఈయన చదివింది రాసింది ఒక్క బిట్ రాస్తారు. ఓకే, అది అందుకే పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలుగు అకాడమీ మన సిలబస్ ప్రకారం మన సాక్షి ఎడ్యుకేషన్.com తయారు చేస్తున్నారు. వీటి ప్రకారం మీరు ఫాలో కండి. ఈ విధంగా ఫాలో అయితే ఈజీగా మీరు జాబ్ క్యాచ్ చేయగలుగుతారు. ఈసారి తప్పకుండా క్లాస్ విన్న ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక జాబ్ తీసుకొని మీ పల్లెకు వెళ్ళిపోవాలి. మీకోసం మీ కుటుంబాలు వెయిట్ చేస్తున్నాయి. మన అమ్మా నాన్న కళ్ళల్లో ఆనందం చూడాలి. నీ ఫస్ట్ శాలరీ రేపు అమ్మ మెడలో బంగారు గొలుసేయాలి. నీ పల్లె అరే ఈసారి మన పల్లెకి ఎన్ని జాబులు వచ్చినాయి, ఈసారి మన పల్లెలో ఎవరికి జాబ్ వచ్చింది, నీ పల్లె నీ కోసం వెయిట్ చేస్తుంది. ప్రైవేట్లో డబ్బు ఎప్పుడైనా సంపాదించవచ్చు సార్, టీ స్టాల్ పెట్టి బయట అమ్ముకొని సంపాదించు. కానీ ఒక నోటిఫికేషన్ మిస్ అయితే ఇంకో నోటిఫికేషన్ వచ్చే సమయం పడుతుంది. ఈ నోటిఫికేషన్లోనే క్లాస్ వింటున్న ప్రతి ఒక్క స్టూడెంటు ఈజీగా మీరు జాబ్ క్యాచ్ చేయాలి. ఈ విధంగా మీరు ప్లాన్ ప్రకారంగా చదవండి, ఈజీగా మీరు సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చైతన్య సార్ ముఖ్యంగా మీకు థ్యాంక్ యూ సార్. ఎందుకంటే చాలామంది పేద విద్యార్థులు, ఎందుకంటే ఇంటర్వ్యూ చూస్తున్నాం, దానివల్ల చాలామంది విద్యార్థులకు ఇది లబ్ధి చేకూరుతుంది. బయట చాలా కోచింగ్ సెంటర్లు అక్కడ ఇలాంటి ఏం వస్తున్నామా పోతున్నామా మన డబ్బులు వచ్చి చూసుకుంటారు తప్ప పిల్లలకి ఏ సబ్జెక్ట్ మీద అవగాహన కల్పించాలి, ఏ టైప్ ఎలాంటి సార్ని తీసుకొచ్చి చెప్పించాలని పిల్లలకు బాగా మీరు సపోర్ట్ చేస్తున్నారు. ఓకే, వాళ్ళ తరపున నా తరపున థ్యాంక్ యూ సార్ చైతన్య సార్. మరొకసారి థ్యాంక్ యూ సార్ చైతన్య సార్. థ్యాంక్ యూ సార్. ఇలాంటి మరిన్ని గైడెన్స్ వీడియోస్ కోసం సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.